డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రాన్స్ఫర్ అప్లికేషన్లో వచ్చిన చిన్న మార్పును చూద్దాం. ఈ మార్పును చూసే ముందర వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ముఖ్యంగా ఈరోజు వచ్చిన మార్పు ఏంటి అంటే 26వ కాలంలో ఉన్నటువంటి ఆర్ యు విల్లింగ్ టు ప్లేన్ ఏరియా అనే ఆప్షన్ పూర్తిగా తొలగించేశారు. ఆర్ యు విల్లింగ్ టు ప్లేన్ ఏరియా అనే ఆప్షన్ని డిలీట్ చేశారు. ఇంతవరకు అప్లై చేసుకునే వారికి ప్రింట్ అప్లికేషన్లో 29వ కాలంలోనే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా చేసే వరకు మాత్రం ఆప్షన్ రాదు, గమనించండి. అలాగే రెండో మార్పు ఏంటంటే నోట్ 1 and 2 అండర్ రూల్ 10 జీవో నెంబర్ 54 ప్రకారం స్పెషల్ పాయింట్స్ ఎవరికైతే ఉన్నాయో ఆ రూల్ 10లో ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఏదో ఒకటి మాత్రమే వాడుకోవాలి. ఇక్కడ చూడండి, ప్రిఫరెన్షియల్ కేటగిరీ కానీ స్పౌస్ కేటగిరీ కానీ ఏదో ఒకటి వాడుకోవడం జరుగుతుంది. దానికి గాను ఇక్కడ ఒకసారి చూడండి, వెదర్ హెడ్ మాస్టర్ కాలం నెంబర్ 21లో వెదర్ హెడ్ మాస్టర్ టీచర్ ఈజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ ఆర్ నో అని ఉంది. ఇక్కడ ఎస్ అని పెట్టి పర్సంటేజ్ ఇచ్చామనుకోండి, అక్కడ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపయోగించుకునే అవకాశం రాదు, కానీ 10 మార్కులు అవార్డు అవుతాయి మనకి. అదే కనుక ఇక్కడ నో అని పెట్టుకోవాలి. ఈవెన్ దో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ కూడా మన క్యాండిడేట్ అప్లికెంట్ ఏం చేయాలంటే నో అనే పెట్టాలి ఎప్పుడు ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాడుకోవాలి అనుకుంటే కనుక. అందుచేత అదొకటి గమనించి మీరు ఏది వాడుకోవాలనుకుంటున్నారో అదే వాడుకోండి. అలాగే స్పెషల్ పాయింట్స్ కానీ ప్రిఫరెన్షియల్ కేటగిరీ కానీ ఏదో ఉంటే తీసుకోవాలి. అంటే స్పెషల్ పాయింట్స్ అంటే ఈ యూనియన్స్ కానీ ఎన్సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ వీటిలో ఏదైనా స్పెషల్ పాయింట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఏదో ఒకటి వాడుకోవాలి. ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాడుకుంటున్నట్టయితే ఇవన్నీ కూడా నో పెట్టుకుని ప్రిఫరెన్షియల్ కేటగిరీలో పెట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. దీన్ని గమనించి మనకి పాయింట్లు పెట్టుకోవాలా లేకపోతే ప్రిఫరెన్షియల్ కేటగిరీ చేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.